సో హాయ్ వ్యూయర్స్, ఇప్పుడే కలియుగం 2064 సినిమా అయితే చూశాను. నాకు సినిమా చూసిన తర్వాత కొన్ని పాత రిఫరెన్సెస్ గుర్తొచ్చాయి. కల్కి లాంటి సినిమా గుర్తొచ్చింది అనమాట. సో మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఒక 40 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత మనం ఎలా బతుకుతాము, యుద్ధాలు జరిగిన తర్వాత, మొత్తం నాశనం అయిపోయిన తర్వాత మన బతుకులు ఏంటి అనేది చాలా రియలిస్టిక్గా చూపించారు. నిజంగా ఇలా ఉంటుందా ఫ్యూచర్ అనేది తలుచుకుంటేనే భయం వేస్తుంది అనమాట. సో మనం ఆ ఫ్యూచర్లో లేము, అమ్మయ్య ప్రెజెంట్లో ఉన్నాం, పర్లేదు అనే ఒక హోప్ అయితే కలుగుతుంది ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత. నిజంగా డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా రియలిస్టిక్గా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. అండ్ సినిమా విషయానికి వస్తే ఒక మనిషి ఒక గుహలో ఉండి మనకి కల్కి సినిమాలో చూపించినట్టుగానే ఇక్కడ కూడా ఒక పెద్ద హౌస్ లాగా, ఒక బిల్డింగ్ లాగా, రెసిడెన్స్ అనేది ఒకటి చూపించి, లిబరేటర్స్ అని చూపించి, వాళ్ళకి వీళ్ళకి మధ్యన గొడవ, వీటి నుంచి తప్పించుకుని ఒక మనిషి మాంసం తింటూ ఎలా బతికాడు, ఎంతకాలం బతికాడు, ఫ్యూచర్లో మనకి ఏం దొరక మనుషుల మాంసాలే చంపుకుని తింటామా అనేది కూడా చాలా రియలిస్టిక్గా చూపించారనమాట. సో నిజంగా డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సినిమా అయితే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సినిమాటికల్గా. సో థియేటర్లో చూసే సినిమా కలియుగం 2064. ప్లీజ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఒక మంచి ఫ్యూచరిస్టిక్ సినిమాగా మనం దీన్ని తీసుకోవచ్చు.